బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శరణం శరణం శ్రీహరే 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 కరివరదా త్వం హి సదా కరివరదా త్వం హి సదా శ్రయణీయో శ్రయణీయో శార్యతా శ్రయణీయో శార్తానాం శ్రయణీయో శార్తానాం శ్రయణీయో శార్తానాం నత శుభదా త్వం హి సదా నత శుభదా త్వం హి సదా స్మరణీయో భక్తానాం స్మరణీయో భక్తానాం శరణం శరణం శ్రీహరే శరణం శరణం శ్రీహరే శరణం శరణం శ్రీహరే శరణం శరణం శ్రీహరే లబ్ధవరో ధనుజోయం లబ్ధవరో ధనుజోయం బహువేత్తాప్య సదాత్మా బహువేత్తాప్య సదాత్మా బహువేత్తాప్య సదాత్మా హరివైరాత్ హరిభక్తా హరివైరాత్ హరిభక్తా వత సాధు పీడయతి మత సాధూన్ పీడయతి శరణం శరణం శ్రీహరే శరణం శరణం శ్రీహరే శరణం శరణం శ్రీహరే శరణం శరణం శ్రీహరే దేవేషు వేదేషు వేదేషు దేవేషు విప్రేషు త్వయి గోషు విప్రేషు త్వయి గోషు ధృతవైరం బహుక్రూరం ధృతవైరం బహుక్రూరం దహి కనక కశిపుమరం జనక కశిపుమరం శరణం శరణం శ్రీహరే శరణం శరణం శ్రీహరే శరణం శరణం శ్రీహరే శరణం శరణం శ్రీహరే త్వం శిక్షా విధినైవ త్వం శిక్షా విధినైవ నూనమాస ధూన్ మాసి ధూన్ పాసి నూనమస ధూన్ పాసి నమసాధూన్ పాసి సాధూన్ పరిపాసి అత సాధూన్ పరిపాసి సచ్చిదానంద కృపయా సచ్చిదానంద కృపయా శరణం శరణం శ్రీహరే శరణం శరణం శ్రీహరే శరణం శరణం శ్రీహరే శరణం శరణం శ్రీహరే
ఓ కరివరద, నీవు ఆర్తులకు సదా శరణమిచ్చేవాడు. ఓ భక్త శుభప్రద, నీవు భక్తులకు సదా స్మరణీయుడవు. ఈ రాక్షసుడు వరాలు పొందాడు. వీడు చాలా దురాత్ముడు. హరి మీద వైరం వల్ల హరిభక్తులైన సాధువులను పీడిస్తున్నాడు. అయ్యో, ఇతడు వేదాల మీద, దేవతల మీద, విప్రుల మీద, నీ మీద, గోవుల మీద పగబట్టాడు. బహుక్రూరుడు. అటు హిరణ్యకశిపుని త్వరగా సంహరించు. ఓ సచ్చిదానందదాత, నీవు ఆ సాధువులకు శిక్ష ద్వారానే రక్షిస్తావు. సాధువులను కృపా ద్వారా రక్షిస్తావు. అసాధువులు ఎవరెవరున్నారో రాక్షసులు, వాళ్లకు రక్షణ ఎటువంటిదంటే శిక్ష. సాధువులు ఎవరున్నారో కృప అనేటువంటిది రక్ష. ఇద్దరికీ సచ్చిదానందమే ఇస్తావని భావం, ఈ కీర్తన భావం. దీన్ని ఎంతవైనా పాడుకోవచ్చు. మీరు పాడుకుంటే శరీరంలో ఉండే బాధ అంతా పోతుంది. అందరూ దీన్ని కంఠపాఠం చేసి బాగా భజన కీర్తనలో పాడుకోండి. శ్రీహరి దేవతలకు అభయం ఇచ్చి పంపాడు. ఇది ఇలా ఉండగా ప్రహ్లాదుడు పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ అతడి హరిభక్తి మరీ పెరగసాగింది. 5 ఏళ్ల చిన్న వయస్సులోనే ప్రహ్లాదుడు సర్వకాల సర్వావస్థల్లోనూ శ్రీహరిని ధ్యానించేటువంటి స్థితికి చేరుకున్నాడు. మహాభక్తుడు పుట్టడంతోనే. ఎందుకంటే నారదుడే కదా గురువు. హిరణ్యకశిపుడికి అతడి యొక్క స్థితి తృప్తిగా కలిగించలేదు. ఎలాగైనా ప్రహ్లాదుడిలో మార్పు తేవాలనుకున్నాడు. శుక్రాచార్యుల పుత్రులైనటువంటి చండ, అమార్కులనేటువంటి వారిని పిలిపించి ప్రహ్లాదుని వారి వద్ద చదువుకోమని పంపాడు. ఇది సరగలేదు, వీడిని తిద్దక తప్పదు, వీడిని ఎట్లయినా కానీ హరిభక్తి నుంచి దూరం చేయాల. అది మన పద్ధతి కాదు. రాక్షసులకు హరిభక్తి ఉండకూడదు. హరి అనేటువంటి వాడు శత్రువు మనకు అని వీడికి మంచి విద్యాభ్యాసం కలిగించాలనే దృష్టితో చండామరకులని తీసుకొచ్చి వాళ్ళకి విద్య నేర్పడానికి ఏర్పాటు చేశారు ప్రహ్లాదుడికి. ప్రహ్లాదుడు గురువులు చెప్పినట్టే చదివేవాడు, అన్నీ ఒప్పచెప్పేవాడే. కానీ లోపల హరిధ్యానం మానేవాడు కాదు. లోపల సంగతి ఎవరికి, దాన్ని ఎవరూ పట్టలేరు కదా. బయట ఏమో రిస్ట్రిక్షన్ చేయవచ్చు, బయట వాళ్ళకి హింస పెట్టచ్చు. మనసు లోపల కలిగేటువంటి భక్తి, మనసు లోపల కలిగేటువంటి ఆనందము ఎవ్వరి చేత కూడా ఆపలేరు కదా. అప్పుడు ఒకనాడు హిరణ్యకశిపుడికి కొడుకు యొక్క చదువు ఎట్లా ఉంటుందో పరిశీలన చేస్తామని చెప్పి ప్రహ్లాదుని పిలిపించి, నాయనా నువ్వు ఏమి నేర్చుకున్నావో చెప్పు అని అడిగాడు. ప్రహ్లాదుడు రాక్షస రాజుకు వైరాగ్యమంతా ఉపదేశించాడు. హరిభక్తితో ఉండటమే ఉత్తమమని చెప్పాడు. ఓ రాక్షస రాజా, అసత్యాన్నే పట్టుకొని వేళ్లాడేటువంటి సంసారులు బాగుపడాలంటే పతనహేతువైన చీకటి బావి వంటిదైనటువంటి స్వగృహాన్ని వదిలి అడవికి పోయి శ్రీహరిని ఆశ్రయించడమే మంచిదని నేను భావిస్తున్నానన్నాడు. చీకటి వంటి బావి, దీన్ని పట్టుకొని వేలాడుతున్నాం మనం. ఇంతేం ప్రపంచం అనుకున్నాం. స్వతంత్రంగా అడవికి వెళ్ళి స్వామిని ధ్యానించటమే ముఖ్యము. అప్పుడు హిరణ్యకశిపుడు ఈ కోపాన్ని తట్టుకోలేక చిందులు తొక్కుతూ ఇదంతా గురువుల బోధ అని భావించి గురువుల మీద గంతులు వేశాడు. షడాబడా వారిని తిట్టాడు. వారు భయపడి కుర్రవాడిని తీసుకువెళ్ళి కేవలం ధర్మార్థ కామాల గురించి మాత్రమే బాగా ఉపదేశించి మళ్ళీ రాజుగారి వద్దకు తెచ్చారు. ఈ మాట ప్రహ్లాదుడు మరింత తీవ్రంగా హరిభక్తిని ప్రశంసిస్తూ మాట్లాడాడు. శ్రవణం కీర్తనం విష్ణోహో, శ్రవణం కీర్తనం విష్ణోహో, స్మరణం పాదసేవనం, స్మరణం పాదసేవనం, అర్చనం వందనం దాస్యం, అర్చనం వందనం దాస్యం, సఖ్యమాత్మనివేదనం, సఖ్యమాత్మనివేదనం.
ఇతి పుంసార్పితా విష్ణు భక్తిశ్చేత్ నవలక్షణ భక్తిశ్చేత్ నవలక్షణ క్రియతే భగవత్యాద్ధా క్రియతే భగవద్యద్ధా తన్మన్యేధీతముత్తమం తన్మన్యేధీతముత్తమం. శ్రవణము కీర్తనము, స్మరణము పాదసేవ, అర్చనము వందనము, దాస్యము సఖ్యము, ఆత్మనివేదనమని ఈ 9 రకాలైన భక్తిని భగవంతుడైన విష్ణువు మీద పెట్టుకోగలిగితే అదే చదువులకు సారమని నేను భావిస్తున్నాను అని ఎంతో వినయంగా చెప్పాడు. అప్పుడు హిరణ్యకశిపుడు, ఈ బుద్ధులు నీకెవరు చెప్పారో చెప్పు అని గర్దించి గట్టిగా అడగగా ప్రహ్లాదుడిలా చెప్పాడు. ఇల్లే తమకు వ్రతం అనుకునే వారికి, ఇంద్రియాలకు లోబడి సంసార కూపంలోకి కావాలని ప్రవేశించే వారికి, మళ్ళీ మళ్ళీ నమిలే వారికి, ఎప్పుడూ దాన్నే నములుతూ నములుతూ మళ్ళీ మళ్ళీ అదే ఒక స్నేహితులు చెప్పగా కానీ, గురువులు బోధించగా కానీ, మరింత తమవుగా కానీ విష్ణుభక్తి పుట్టనే పుట్టదు, లోపల నుంచి పుడుతుందంతే. ఎవరు చెప్పేది కాదు అది. తమ స్వార్థమే పరమ పురుషార్థమని భావించే వారికి, తాము కోరే విషయ సుఖాలను బోధించేవారే గురువులుగా కనిపిస్తారు. వారిద్దరూ ఈశ్వరుని మాయా అనే తాళ్లకు బద్దులై, అందుచేత గుడ్డివాడిని నడిపించే గుడ్డివాడిలాగా వారిద్దరూ కూడా శ్రీహరిని దర్శించలేరు అన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి బోధ. ఇక ఇతనిని బాగు చేయటం వల్ల మా వల్ల కాదన్నారు గురువులు. అక్కడ చెప్పింది వేరే, ఇక్కడ చెప్పేది వేరే, ఏంటో తెలియటం లేదు. హిరణ్యకశిపుడు బాలకుడై పైన ఆగ్రహించి భటులను పిలిచి వీడిని దండించి చంపండి అని ఆజ్ఞాపించాడు. వారు ప్రహ్లాదుడిని దండించారు. వారు ఎంత కొట్టినా ప్రహ్లాదుడు కొంచెం కూడా దెబ్బ తగలేదు. ఆ పరమాత్ముడే భరిస్తున్నాడు అంతా కూడా. హాయిగా హరిస్మరణంలో లీనమై ఉన్నాడు. అందుకు హిరణ్యాక్షుడు ఆగ్రహించి ఏనుగులతో తొక్కించాడు, విషాలు త్రాగించాడు, మంటల్లోకి త్రోయించాడు, సముద్రంలో పడివేయించాడు, కత్తులతో పొడిపించాడు, కొండల మీద నుంచి క్రిందికి త్రోయించారు కూడా. అయినా ప్రహ్లాదుడికేమీ కాలేదు. అతడు ఎదురు తిరగలేదు, నిందించలేదు, శ్రీహరి ధ్యానం మానలేదు. అలా విష్ణు భక్తుడిగా ప్రహ్లాదుడు తయారయ్యేసరికి హిరణ్యకశిపుడు ఇలా అనుకున్నాడు. వారు ప్రహ్లాదుడిని దండించారు. వారు ఎంత కొట్టినా ప్రహ్లాదుడికి కొంచెం కూడా దెబ్బ తగలేదు. ఆ పరమాత్ముడే భరిస్తున్నాడు అంతా కూడా. హాయిగా హరిస్మరణంలో లీనమై ఉన్నాడు. అందుకు హిరణ్యాక్షుడు ఆగ్రహించి ఏనుగులతో తొక్కించాడు, విషాలు త్రాగించాడు, మంటల్లోకి త్రోయించాడు, సముద్రంలో పడివేయించాడు, కత్తులతో పొడిపించాడు, కొండల మీద నుంచి క్రిందికి త్రోయించారు కూడా. అయినా ప్రహ్లాదుడికేమీ కాలేదు. అతడు ఎదురు తిరగలేదు, నిందించలేదు, శ్రీహరి ధ్యానం మానలేదు. అలా విష్ణు భక్తుడిగా ప్రహ్లాదుడు తయారయ్యేసరికి హిరణ్యకశిపుడు ఇలా అనుకున్నాడు. అప్రమేయాయ భావోయం అప్రమేయాను భావోయం అకుతచ్చిద్వయో మరగ అకుతచ్చిద్వయో మరగ మానమేత విరోధేన నూనమేత విరోధేన మృత్యుర్మే భవితానవ మృత్యుర్మే భవితానవ. వీడి ప్రభావం కొలవడానికి వీలు లేకుండా ఉంది. వీడికి దేనివల్ల భయమే కలగటం లేదు, పోని మరణము కలగటం లేదు. వీడితో విరోధం పెట్టుకోవటం వల్ల నాకే చావు వస్తుందేమో, ఇది ఖాయమేమో అనుకున్నాడు. అప్పుడు గురువులు, రాజా కొంచెం వయస్సు వస్తే వాడే మారుతాడులే, కోపాన్ని విడవండి అని హిరణ్యకశిపుడికి
నచ్చజెప్పి ప్రహ్లాదుని మళ్ళీ తీసుకొని వెళ్ళి అర్థకామాల గురించి విశేషంగా బోధించసాగారు. ఈసారి యొక్క బోధలు ధర్మం గురించి చెప్పడం మానేశారు. ఆటల సమయంలో ప్రహ్లాదుడు పిల్లలందరినీ పోగేసి అర్థకామాల వల్ల ప్రయోజనం లేదు, అందరికీ హరిభక్తే ముఖ్యమని బోధించి పిల్లలందరినీ భక్తులుగా చేసాగాడు. అక్కడ ఉండేళ్ళంతా హరిభక్తులైపోయారు. రాక్షసుల పిల్లలందరూ ఈ నారాయణ నారాయణ అంటూ ఇంట్లోకి ప్రవేశిస్తుంటే భూత పేతాలంతా పరిగెత్తిపోయేవట. పిల్లలారా రండి, శ్రీహరి లీలాజాలాన్ని తెలుసుకుందరు కానీ అంటూ వాళ్ళతో పాడేవారు. ఆడేవాడు, భజించేవాడు, పరమాత్ముడి యొక్క తత్వం బోధించేవాడు. అర్థంలో కామంలో ఆసక్తి కలిగి అవే విద్యలుగా కలవారికి ఎప్పుడైనా శాంతి ఉండటం చూశామా మనం? మీరు ఎవరైనా విన్నారా? మీరు దుఃఖాలు పోవటం చూశామా? నరజన్మ ఎత్తిన వాడు చిన్నప్పటి నుంచే భగవద్ధర్మాలను అభ్యాసం చేయకపోతే ఆత్మకి మిత్రుడైన విష్ణువు యొక్క సన్నిధి మనకెలా లభిస్తుంది? 100 ఏళ్ల వయస్సులో సగం నిద్ర మింగేస్తుంది కదా. 100 ఏళ్ల వయస్సులో సగం నిద్ర మింగేస్తుంది. మిగిలిన సగంలో బాల్యము, ముసలితనము, వ్యాధులు ఇక ఆక్రమించగా అజ్ఞుడు కాలం అంటే యముడు దగ్గరకు వచ్చాడని గ్రహించడు. కనుక మనకు విషయాలపై ప్రసంగం వద్దే వద్దు. అపవర్గ మోక్ష స్వరూపుడైనటువంటి నారాయణుడితోనే సంగం కలుగుగాక. నారద గురుదేవులు ఉపదేశించిన నమో నారాయణ మంత్రాన్ని జపిద్దాం. అమృత స్వరూపమైన సచ్చిదానందాన్ని పొందుదాం. ప్రహ్లాదుడు చేస్తున్న ఈ బాలబోధలను గురించి క్రమంగా గురువులకు తెలిసింది. వారు కూడా భయపడి హిరణ్యకశిపుడి వద్దకు వెళ్ళి, మహారాజా, నీ కొడుకు పిల్లలందరినీ భక్తులుగా చేసేస్తున్నాడు అని గోలబెట్టారు. ఈ రాజ్యమంతా హరిభక్తి అయిపోతుంది. అప్పుడు హిరణ్యకశిపుడు ఆగ్రహించి ప్రహ్లాదుని పిలిచి, ఓ ప్రహ్లాద, నేను ఇప్పుడే నిన్ను చంపేస్తాను, నీకు దిక్కెవరో చెప్పు అన్నాడు. ప్రహ్లాదుడు, నాకు విష్ణువే దిక్కు. ఈ రాక్షస భవనాన్ని విడిచిపెట్టి మనస్సును సమంగా భేదాలు లేకుండా ఉంచుకో. మనం జయించని మనస్సే మనకు శత్రువు, కానీ నిజానికి లోకంలో వేరే శత్రువులే లేరు. అలా మనస్సును సమంగా ఉంచుకోవటమే విష్ణువుకు అసలైన పూజ అన్నాడు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు, ఆ విష్ణువు నా తమ్ముణ్ణి చంపాడు, అందుకోసం నేను వాడికై ముల్లోకాలు వెతికాను, వాడెక్కడా కనిపించలేదు, కనుక వాడు లేడు, లేనివాడు నిన్నేలా రక్షిస్తాడు అన్నాడు. అప్పుడు ప్రహ్లాదు, విష్ణువు ఉన్నాడు, సర్వత్రా ఉన్నాడు. అత్రాస్తి విష్ణు కిల తత్ర నాస్తి, అత్రాస్తి విష్ణు కిల తత్ర నాస్తి, త్యహో మతిం మా కురు సర్వగోసౌ, త్యహో మతిం మా కురు సర్వగోసౌ, యత్రేవ తావ ద్విచినోషి తత్ర, యత్రైవ తావ ద్విచినోషి తత్ర శ్రీహపతి ద్రక్షసి నైవ శంకా, శ్రీహపతి ద్రక్షసి నైవ శంకా. విష్ణువు ఎక్కడున్నాడు? అక్కడ లేడు, ఇక్కడ లేడు, ఇక్కడున్నాడు, అక్కడ లేడు అని ఆలోచనే చేయకయ్యా. అతడు అన్ని చోట్ల ఉన్నాడు. ఎక్కడ వెతుకుతావో అక్కడే లక్ష్మీపతి చూస్తావు, ఇందులో సందేహం లేదు అన్నాడు. హిరణ్యకశిపుడు, అయితే ఈ స్తంభంలో ఉన్నాడా? చూపించకపోతే నీ శిరస్సు నేను ఛేదిస్తానంటూ పక్కనే ఉన్న ఆ స్తంభాన్ని గట్టిగా గుద్దాడు. వెంటనే ఆ స్తంభం నిలువుగా చీలి అందులోంచి సగం నరుడు సగం సింహము అయినటువంటి నరసింహమూర్తి ప్రకటమయ్యాడు. సత్యం విధాతుం నిజ భృత్యుభాషితం, సత్యం విధాతుం నిజ భృత్యుభాషితం, వ్యాప్తిం చ భూతేష్వఖిలేషు చాత్మనః, అదృశ్యతాద్యద్భుత రూపముద్వహన్, స్తంభే సభాయాం న మృగం న మానుషం, స్తంభే సభాయాం న మృగం న మానుషం. విష్ణువు తన దాసుడి మాట నిజం చేసేందుకై, తన సర్వవ్యాప్తిని నిరూపించటానికెందుకై
ఒక ఆశ్చర్యకరమైన రూపం ధరించి సభా మధ్యలో స్తంభంలో దర్శనమిచ్చాడు. ఆ రూపము మృగము కాదు, మనిషి కాదు. స్తంభే స్తంభే నరహరి భవన స్తంభే स्तंभास्फलन विस्तृत पठ पठ स्तंभास्फलन विस्तृत पठ पठ दुर्भर घोर ध्वनि सारात् स्तंभास्फलन विस्तृत पठ पठ दुर्भर घोर ध्वनि सारात् ननु ब्रह्मावधि सकलान् लोकान् ननु ब्रह्मावधि सकलान् लोकान् कंपितमूल नभिरचयन् कंपितमूल नभिरचयन् स्तम्भे नरहरिरुदभो भवन स्तम्भे नरहरिरुदभो स्तम्भे नरहरिरुदभो पवन स्तम्भे नरहरिरुदभो केसरजालै वारिद संघान् केसरजालैर्वारिद संघान् निज दृक्पातै ग्रहगोळान् निज दृक्पातैर् ग्रहगोळान् श्वास मरुद्भिर्वार्धितरङ्ग वार्धितरङ्ग नपि निस्सारान् शीर्षान् कुर्वन् नपि निस्सारान् शीर्षान् कुर्वन् स्तम्भे नरहरिरुदभो पवन स्तम्भे नरहरिरुदभो उपरि मृगत्वं वपुषि नरत्वम् उपरि मृगत्वं वपुषि नरत्वं प्रस्फुटदंष्ट्र घोरत्वं प्रस्फुटदंष्ट्र घोरत्वं नखरकरत्वं दृशिवह्नित्वं नखरकरत्वं दृशिवह्नित्वं देहे ज्वाला त्वं च वहन् देहे ज्वाला त्वं च वहन् स्तम्भे नरहरिरुदभो पवन स्तम्भे नरहरिरुदभो स्तम्भे नरहरिरुदभो पवन स्तम्भे नरहरिरुदभो अट्टसुहास घट्टन वेगै अट्टसुहासा घट्टन वेगै असुर प्राणान् विलोलयन् असुर प्राणान् विलोलयन् अद्भुत तेजो निर्भर योगै अद्भुत तेजो निर्भरयोगै सच्चिदानन्दान् विलोकयन् सच्चिदानन्दान् विलोकयन् स्तम्भे नरहरिरुदभो पवन स्तम्भे नरहरिरुदभो स्तम्भे नरहरिरुदभो पवन स्तम्भे नरहरिरुदभो स्तम्भास्फालन विश्रुत घट घट स्तम्भास्फालन विश्रुत घट घट
దుర్భర ఘోర ధ్వని పాతాత్ సారా ఘోర ధ్వని సారా దుర్భర ఘోర ధ్వని సారా నను బ్రహ్మావధి సకలాన్ లోకాన్ కంపితమూల నభిరచయ నరహరి రుదభూ భవన స్తంభే ఓ పరమాత్మ, కోరలతో భయంకరంగా ఉన్న నీ రూపాన్ని చూసి నేను భయపడను. కానీ ఈ సంసార చక్రం చూస్తే మాత్రం చాలా భయం అవుతుంది. అందుకే నీకు నమస్కరిస్తున్నాను. ఆయుష్యాన్ని కానీ బ్రహ్మ పదవిని కానీ నేను కోరను. ఓ వనమాలి, నీవు కళాత్మకుడువై అవన్నీ హరించి చేస్తావు కదా. కాలాత్మకుడు కళాత్మకుడు రెండూ నువ్వే. అందువల్ల నాకు సత్సంగము ఇవ్వు. 2 చేతులతో శంఖచక్రాలు ధరించి, మరో 2 చేతులతో వరాభయాలు ధరించి, ఒడిలోకి లక్ష్మీదేవిని, ముఖంలోకి మందస్మితాన్ని, నాలోకి సచ్చిదానందాన్ని తెచ్చుకో అని ఆ స్తోత్రానికి స్వామి శాంతించి, నాయన వరం కోరుకో అన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు నాకు కోరికలు లేకుండా చేయని కోరాడు. For more videos like this, subscribe Big TV channel.